హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటూరి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చలో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు చేయబోయే రెసిపీ వచ్చేసి పచ్చిమిరపకాయతో కర్రీ అండి. ఈ పెద్ద పచ్చిమిరపకాయలు మిర్చి బజ్జీలు వేసుకోవడానికి, ఇంకా మిర్చి కసాలాన్ చేయడానికి, ఇంకా డిఫరెంట్ వాటికి యూజ్ చేస్తారు. చూడండి, దీన్ని మనం నీట్గా వాష్ చేసుకొని ఇలా నైఫ్తో కట్ చేసుకోవాలి. మంచిగా సన్నగా మీ ఇష్టం, ఎంత పొడవులో అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే రెండు పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆ మిర్చీలన్నీ మంచిగా ఫ్రై చేసుకుంటా ఉన్నాను. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొన్ని మిరియాలు, జీలకర్ర, నెక్స్ట్ కొంచెం ఆమ్చూర్ పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్లు చాలా వేయాలండి. అప్పుడే మనకి పులుపు అనేది వచ్చి మిర్చీలు కొంచెం కారంగా లేకుండా చాలా టేస్టీగా వస్తుంది. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, నెక్స్ట్ కొంచెం పసుపు మిక్సీ జార్లోనే ఇవన్నీ యాడ్ చేస్తూ ఉండాలండి. తర్వాత కొంచెం ధనియాల పొడి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మెత్తగా మనం గ్రైండ్ చేయాలి. లాస్ట్లో మనం కొంచెం సోంపు కూడా యాడ్ చేయాలండి. చూడండి, ఒక్కొక్క టేబుల్ స్పూన్ అన్నీ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా పౌడర్ అయ్యేలాగా మనం యాడ్ చేసేసుకోవాలి, గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత మిర్చీలు అలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 10 మినిట్స్ దాకా బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. మూత అవసరం లేదండి. ఆయిల్ కొంచెం 2 టేబుల్ స్పూన్ల దాకా వేసాం కాబట్టి ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటాయి. ఒక 10 మినిట్స్ దాకా ఫ్రై అయిన తర్వాత మనం ఆ పౌడర్ అనేది వేసుకొని బాగా కలపాలి. దాని తర్వాత ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒక 10 మినిట్స్ దాకా వదిలేయాలి సన్న మంట పైన. అంతే అండి, ఈజీగా టేస్టీగా కర్రీ రెడీ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.